నేను ఎవరో ఒక ప్రబుద్ధుడు మాట్లాడాడు, నెల్లూరుకు సంబంధించినటువంటి సోమిరెడ్డి ఏమన్నాడు, మాకు కడుపు మండి ఆ ప్రోగ్రాం చూసి తట్టుకోలేక మేము విమర్శలు చేసామని చెప్పాను. నేను చెప్తున్నా, మాకేం కడుపు మండాల్సినటువంటి అవసరంలే. మీరు ప్రభుత్వంలో ఉండేటువంటి పరిపాలన మీ చేతిలో ఉంది కాబట్టి బస్సులన్నీ డైవర్ట్ చేసి తీసుకెళ్లారు, పోలీసులందరినీ అక్కడ పెట్టుకున్నారు, జనం రాకపోతే ఫైన్లు వేశారు. మా ప్రోగ్రాంలు మాత్రం జనం వస్తే మీ మీద కేసులు బనాయిస్తామని చెప్పి అడ్డుకున్నారు. అయినా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆ కార్యక్రమానికి ఎంతమంది జనం హాజరయ్యారు? ప్రభుత్వంలో ఉండేటువంటి అన్నిటిని దుర్వినియోగం చేసి మీరు రకంగా ఏకపక్షంగా వ్యవహరించి జనాన్ని తరలించడానికి ప్రయత్నం చేసిన ఆ సభకి ఏ విధంగా స్పందన వచ్చిందనేటువంటిది ఈరోజు నేను నువ్వు మాట్లాడుకోను కదా, రైతులు ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నేను మొన్న ఒక క్వశ్చన్ చెప్పాను. ఏమని చెప్పాను? అయ్యా, గ్రావెల్ అనేటువంటిది విచ్చలవిడిగా దోపిడీ గురవుతుంది అని అన్నాను. సోమిరెడ్డి నిన్న ఏమన్నాడంటే ఒక మాట చెప్పాడు. ఏమని? గ్రావెల్కి సంబంధించి వాళ్ళు అన్ని అనుమతులు తీసుకున్నారని. నేను ఛాలెంజ్ విసురుతున్నా, రేపటి నుంచి ఇంక నేను మాట్లాడను. నేను ఛాలెంజ్ విసురుతున్నా. దానికి సంబంధించి ఈరోజు నాగంబొట్ల వారి కంటిలో కానీ లేదా సర్వేపల్లిలో కానీ మీరు సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ ఎత్తినటువంటి గ్రావెల్కి సంబంధించి అనుమతులు ఒక్కసారి చూపించండి. మీరు ఎంత అనుమతులు ఉన్నాయి, మీ దగ్గర ఉండేటువంటి అనుమతులు ఏంది, అసలు అనుమతులు ఉన్నాయా, అనుమతులు ఉంటే ఎంతకున్నాయి, మీరు ఎంతకు తీశారు, దాని మీద మీరు సమాధానం చెప్తే నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా. ఏదో మాట్లాడడం, ఏదో అది ఇది విమర్శించిపోవడం కాదు. కాబట్టి నేను లావే, ఎందుకంటే నాకు తినింది తిన్నట్టుగా ఒంటికి పడుతుంది కాబట్టి నేను లావుగా ఉంటాను. నీకు తినింది ఒంటికి పట్టడం లేదు కదా, అందుకే నువ్వు బక్కగా ఉండవు. కాబట్టి దాని గురించి మాట్లాడాను తప్ప నేను చెప్తున్నా, నేను తినింది తిన్నట్టుగా నాకు ఒంటికి పట్టదు, నాకు వేరే ఆలోచన ఉండదు, నాకు కుళ్ళు పోతు చేష్టాలు ఉండవు. మామూలుగా నేను తినింది తిన్నట్టుగా ఒంటికి పడతాను కాబట్టి నేను ధైర్యంగా ఉండగలను, ఆరోగ్యంగా ఉండగలను, బలంగా ఉండగలను. నీకు అది ఒంటికి పట్టదు కాబట్టి నీకు ఎంతసేపటికి ఇతరుల గురించి ఏడ్చేటువంటి బుద్ధి కాబట్టి నువ్వు బలహీన పడిపోతున్నావు. నేను నీకు 2 విషయాలు చెప్తున్నా. ఒకటి, నువ్వు దీనికి నిలబడి రేపు విలేకరుల సమావేశం పెట్టి నువ్వు తీసినటువంటిది పోదాం రా, మీడియాని తీసుకొని పోదాం, నేను కూడా వస్తాను, నువ్వు కూడా రా, వచ్చి ఇదిగో ఇంత అనుమతులు ఉన్నాయి, ఈ అనుమతుల ప్రకారం తీసామంటే ఇంక నేను గ్రామాల గురించి మాట్లాడితే అప్పుడు మాట్లాడు. నువ్వు అది కాకుండా ఏదో మసిబూసి మారేడికాయ చేసి అనుమతులు లేని దగ్గర గ్రావెల్ ఎత్తి ఆ ఎత్తినటువంటి దాన్ని వాళ్ళు జిఎస్టీ కట్టారంట, దానికి సంబంధించినటువంటి నువ్వు అనుమతుందా, ఇల్లీగల్ క్వారీయంగా లీగల్ క్వారీయంగా దాన్ని తీసుకొచ్చి ఆ గుంతలను పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది అనే దానికి సమాధానం చెప్పాలి. అది ఒకటి. రెండోది, ఏదో చెప్పాడు బినామీలు గినామీలని. నేను నీకు ఇంకొక ఛాలెంజ్, రెండో ఛాలెంజ్ విసురుతున్నా. నా మీద నువ్వు పెట్టినటువంటి కేసులు, నా మీద నువ్వు చేసినటువంటి ఆరోపణలకి సిబిఐ విచారణకి నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పటికే లేఖ రాశా, సిబిఐ విచారణకి నేను సిద్ధము అని. నీకు దమ్ము ధైర్యం ఉంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ రోజు జరిగేటువంటి అవినీతి కార్యకలాపాల మీద నువ్వు సిబిఐ విచారణకు సిద్ధమా? ఆ 2 విషయాల మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ విచారణకు సిద్ధమంటే ప్రభుత్వం నీ చేతుల్లోనే ఉంది. నేను నీకే లెటర్ పంపిస్తా, నువ్వు లెటర్ ఇద్దరం కలిసి వెళ్ళి అయ్యా మా మీద సిబిఐ విచారణ జరిపించుకోండి అని చెప్పి మన మీద ఎవరు సిబిఐ విచారణ జరిపించుకొని నిర్దోషం చెప్పి బయటపడతారు. నా మీద ఒకసారి సిబిఐ విచారణ జరిగింది. సిబిఐ విచారణ జరిగితే సిబిఐ నా మీద క్లీన్ చిట్ ఇచ్చింది. కాబట్టి మరలా కూడా నేను విచారణకు సిద్ధంగా ఉన్నానని చెప్పి నీకు ఛాలెంజ్ విస్తున్నా. ఇద్దరిలో ఎవరు సిబిఐ విచారణను క్లీన్ చిట్ తెచ్చుకుంటే వాడే పోటీ చేద్దాం, రెండో వాళ్ళం ఆగిపోదాం, ఇబ్బంది లేదు. కాబట్టి ఈ 2 ఛాలెంజ్లకి నువ్వు సరేనంటే మాట్లాడు తప్ప ఈరోజు ఏదో మాట్లాడారు కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు వేయించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే, చంద్రబాబు నాయుడు గారిని పొగిడితే, రేపేదన్నా అడవదప్పి మంత్రి పదవులు ఏదన్నా నా పేరు కూడా పరిశీలనకు వస్తుందో అడుగున పడిపోతున్నాను కదా అనేటువంటి అటువంటి ఆలోచన ఏదన్నా ఉంటే చేసుకో. కానీ నేను మరలా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి కూడా సరిపోనటువంటి వ్యక్తి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయి నీకు లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తాను.